ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చాలా మంది నా పోర్ట్ఫోలియోలో ఇన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఇవి కరెక్టా కాదా, ఇలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, కంటిన్యూ చేయొచ్చా అనేసి ఆన్లైన్లో కానీ కామెంట్స్లో కానీ ప్రతి చోట అడుగుతున్నారు. ఈసారి మీకు ఎవరికైనా మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో కరెక్ట్గానే ఉందా లేదా, లేకపోతే అందులో ఏమైనా చేంజెస్ చేయాలా అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి నాతో. మీ పోర్ట్ఫోలియో రివ్యూ చేసి దాంట్లో ఏ ఫండ్స్ రైట్, ఏ ఫండ్స్ రాంగ్ అన్నవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు క్లియర్గా మీ పోర్ట్ఫోలియోని కరెక్ట్ చేసి ఇస్తాను. దానికోసం మీరు చేయాల్సిన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. రమ, అందరికీ కోటీశ్వరుడి కళ. ఎవరినైనా చిన్న పిల్లలనైనా అడుగు. ఇందాక నువ్వు లాస్ట్ వీడియోలో మా పిల్లవాడు లక్షాధికారి నేను అయ్యాను అన్న, అంటే దాని వాల్యూ గురించి దాని గురించి ఏం తెలియకపోయినా కూడా నేను ఒక లక్షాధికారి కావాలి, ఇప్పుడు నేను ఒక కోటీశ్వరుని కావాలి. ఆ ఏజ్ లోనే మీ పిల్లగాడు లక్షాధికారి అంటే మరి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ టీనేజ్ వాళ్ళు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరికి కోటీశ్వరుడు అవ్వాలనే ఉంటది. అయితే ఎంత తక్కువ మనీతో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఉంటుంది? అట్ ద సేమ్ టైం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చెయ్యాలి? అంత ఈజీగా ఏది దగ్గరికి రాదు కదా. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? నువ్వు అన్నట్లు ఈ రోజులో ప్రతి ఒక్కరికి ఇదే డ్రీమ్. ఎంత ఫాస్ట్ గా నేను ₹1,00,00,000 సంపాదిస్తానో, అది ₹1,00,00,000 నాకు ఇంకెన్ని కోట్లు తీసుకొచ్చి పెడుతుంది. ఈ ప్రాసెస్ లోనే స్టాక్ మార్కెట్ లో పెట్టి వేరు వీటిలో పెట్టి డబ్బులు లాస్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకే అందరికి, అంటే వాళ్ళకి ఒక ఫిగర్ చెప్తే అట్లీస్ట్ ఆ ఫిగర్ ని వాళ్ళ మైండ్ లో పెట్టుకుని ఓకే ఇంత నేను దాయగలిగినా నాకు అవుతుంది కదా అని అనుకుంటారన్న పాయింట్ లోనే ఈ వీడియో. ఓన్లీ ఫర్ అంటే యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ చూసిన వాళ్ళకి వచ్చే ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, ఇంత తక్కువ టైంలోని ఇన్ని కోట్లు వచ్చేస్తాయి, ఇలా వచ్చేస్తుంది అనేసి అని వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ కోసం. బేసికలీ ఎవరైనా అవ్వచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ నేనే అవ్వాలి ఆర్ ఇంత డబ్బులు ఒక నెలకి ₹1,00,000 సంపాదించిన వాళ్ళే ₹1,00,00,000 దాచుకోగలరు, అలా లేదు. ఎవరైనా అవ్వచ్చు అన్న కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కావడం కోసమే ఈ పర్టికులర్ వీడియో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందులో ఏంటి రాదా అంటే, నీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత ఫాస్ట్ గా అవుతావు. బేసిక్లీ అది మెయిన్ ఇది. సో నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నువ్వేంటి ఇవ్వాలి? టైం ఇవ్వాలి. నీ దగ్గర మనీ ఎక్కువ ఉంటే నువ్వు టైం తగ్గించి ఇచ్చినా కూడా పర్వాలేదు. నీ దగ్గర మనీ తక్కువ ఉన్నప్పుడు నువ్వు టైం ఎక్కువ ఇవ్వాలి. అప్పుడు నువ్వు అనుకున్న టార్గెట్ ని నువ్వు రీచ్ అవ్వగలవు. సో నేను డిఫరెంట్ అంటే ఒక ₹1,00,00,000 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్ని సంవత్సరాలు పడుతుంది అండ్ ఎంత అమౌంట్ కావాలి అనేసి. సో ఫస్ట్ నా దగ్గర నెలకి నేను ఒక 10,000 మాత్రమే దాయగలను అని అనుకుంటే, అది ఒక ₹1,00,00,000 సంపాదించడానికి 20 సంవత్సరాలు పడుతుంది అట్ ద రేట్ ఆఫ్ 12% CAGR. 20 years అయితే టైం పడుతుంది. నేను నెలకి 10,000 దాచుకుంటే అంటే పాసిబుల్ ఉంది. 20 years పాటు SIP చేసుకుంటూ వెళ్తే 100% ఛాన్సెస్. నెలకి 10,000 అంతే, నెలకి 10,000. కానీ మనం పెట్టే అమౌంట్ 10,000 కాబట్టి ఇయర్స్ అండ్ ఇయర్స్ అయ్యే 20 years అయ్యాయి. అదే నేను 5,000 పెడితే నేను 30 years ఆగాలి. 30 years ఆగితే నాకు అంత అమౌంట్ వస్తుంది, ఆ ₹1,00,00,000 అయితే వస్తుంది. సో నేను ఈ అమౌంట్ ఎంత తక్కువ పెడితే అన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ థింగ్, ఇదే పాయింట్ లోని నేను 20 years కాదు నాది అంటే 10,000 కాదు, నేను ఇంకా ఎక్కువ దాయగలను అనుకుంటే ఒక 20,500 నెలకి మీరు పెట్టగలిగితే 15 years లోనే 1 crore సంపాదించవచ్చు. అంతకన్నా ఎక్కువ. ఇప్పుడు మీరు అన్నారు కదా, ప్రతి టీనేజర్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోగలను అనుకుంటారు. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఏజ్ లో ఉన్నప్పుడు, తక్కువ ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక 40-50 అంటే వాళ్ళకి వచ్చిన శాలరీలో మాక్సిమం వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోగలిగిన ఏజ్ లో వాళ్ళు ఉన్నప్పుడు, రెస్పాన్సిబిలిటీస్ ఏమీ లేని ఏజ్ లో వాళ్ళు ఉన్నప్పుడు 43,500 కనుక చేయగలిగితే విదిన్ 10 years లో కోటీశ్వరులు అవ్వచ్చు. ఒక నెలకి 50,000 కనుక నువ్వు దాయగలిగితే విదిన్ 8 to 9 years లోని అవ్వచ్చు అట్ ద రేట్ ఆఫ్ 12% CAGR నేను లెక్క పెట్టినప్పుడు. ఇంతకన్నా త్వరగా ఎవరైనా కోటీశ్వరులు అవుతారు అని చెప్తే మాత్రం డెఫినెట్లీ అది ఒక ట్రాష్. అదొక అంటే అఫ్ కోర్స్ ఇంతకన్నా త్వరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మీ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేసినా, లేదా మీరు ఒక మంచి బిజినెస్ ఐడియాతో వచ్చి ఒక బిజినెస్ ని డెవలప్ చేసుకున్నా, ఆర్ ఇంకా ఎక్కువ మీరు దాచుకున్నా. బట్ మ్యూచువల్ ఫండ్స్ లోని 5 years కన్నా తక్కువ మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చిన కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకనే చాలా మంది స్టాక్ మార్కెట్ లో వాటిలో పెడతారు. సో స్టాక్ మార్కెట్ లో ఎలా అంటే 10 వర్కౌట్ అయితే 4 పోతాయి. సో ఆ ప్రాసెస్ లో మీరు ఎంత క్రియేట్ చేస్తుందో అంత లాస్ కూడా అవుతూ ఉంటారు.
బట్ మ్యూచువల్ ఫండ్స్ లోని అలా కాకుండా మినిమం ఒక 7 years, మీరు 7-8 years ఇవ్వగలిగితే డెఫినెట్లీ ఆ నెంబర్ ని ఈజీగా రీచ్ అవ్వగలరు. నేను నిజంగా నాకు అలా కావాలి అనుకుంటే నేను 22, 24 or 25 నా జాబ్ రాగానే నేను ప్లాన్ చేసుకున్నాను అనుకో, ఇన్ నెక్స్ట్ 7 years or నెక్స్ట్ 10 years అంటే బై 35 నేను ఆ 1 crore ని సంపాదించవచ్చు. సో నేను ఎంత ఎర్లీగా నేను ప్లాన్ చేసుకుంటానో అంత ఎర్లీగా నేను అనుకున్న గోల్ ని రీచ్ అవ్వగలను విత్ ఎక్కువ అమౌంట్ పెట్టుకోగలిగితే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొందరు అంటారు ప్రతి నెల పెట్టేంత ఇది నాకు లేదు, ఒకేసారి పెట్టాలంటే ఏం చేయొచ్చు అనేసి. సో వాళ్ళకు కూడా ఐ వాంట్ టు టెల్, అంటే మీ దగ్గర ఒక 10 లక్షలు ఉంది, ఇప్పుడు 10 లక్షలు ఉంది, అది మీకు ₹1 కావాలనుకుంటే ఒక 20 years లో 10 lakhs పెట్టి వదిలేస్తే 20 years లో 1 crore అవుతుంది అట్ ద రేట్ ఆఫ్ 12% CAGR తో. లేదు నా దగ్గర 18 లక్షలు ఉంది, నేను దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలంటే 15 years లోనే 1 crore తెచ్చుకోవచ్చు. సేమ్ 12% కన్సిడర్ చేస్తున్నాను. ఒక 30 లక్షలు ఉంది, 32 లక్షలు ఉంది అంటే 10 ఏళ్లలోనే 1 crore తెచ్చుకోవచ్చు. 50 లక్షలు ఉంది, 7-8 years లోనే మీరు 1 crore తెచ్చుకోగలరు. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరేమి విపరీతమైన హార్డ్ వర్క్ చేయట్లే. ఇనీషియల్ గా మీకు కావాల్సిన మీ గోల్ క్లారిటీ ఉంది, నాకు ₹1 కావాలని ఒక క్లారిటీ మీకు ఉంది. దానికోసం వెయిట్ చేయడానికి పేషెన్స్ కావాలి, చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతిరోజు నేను మార్కెట్ చూసుకున్నా, ప్రతిరోజు నేను ఫండ్స్ పర్ఫామ్ అవుతుందని చూసుకుంటే నేను రీచ్ అవ్వలేను. సో ఆ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి రెండు హ్యాండిల్ చేయగలిగితే దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు బికమ్ 1 crore. ఎవరైనా అవ్వగలిగేంత ఈజియెస్ట్ మెథడ్ ఇది. ఎందుకు అంటే ఆ ఫండ్స్ పర్ఫామ్ చేస్తున్నాయా లేదా అది రోజు కూర్చొని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీ 1 year కి మ్యాక్స్ టు మ్యాక్స్, ఇంకా ఆన్షియస్ గా ఉన్న వాళ్ళు 6 months కి ఒకసారి చూసుకుంటే చాలు. మోస్ట్లీ 1 year కి ఒకసారి మీ పోర్ట్ఫోలియో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూసుకొని దాని ప్రకారంగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ ని మార్చుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈజీగా సంపాదించవచ్చు. అదే స్టాక్ మార్కెట్ లో అయితే ఎంత స్ట్రెస్ వాళ్ళు ఫేస్ చేయాలి, అది పడుతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు. చిన్న అమౌంట్ లో డిఫరెన్స్ కనిపించదు వాళ్ళకి. 5 లక్షలు 10 లక్షలు నేను పెట్టేటప్పుడు అటు ఇటు అయినా వాళ్ళకి అనిపించదు. ఈ 5 లక్షలు 50 లక్షలు అయినప్పుడు అది పడిపోతున్నప్పుడు, అది పోతున్నప్పుడు అప్పుడు టెన్షన్ వస్తుంది, అప్పుడు స్ట్రెస్ వస్తుంది. ఒకవేళ మార్కెట్ అటు ఇటు రియాక్ట్ అయిందంటే అప్పుడు లేనిపోని జబ్బులు కూడా వస్తాయి దానివల్ల. సో ఈజియెస్ట్ వేలో చేసుకోవచ్చు ఏంటి అంటే మీ జాబ్ ని మీరు గ్రో చేసుకుంటూ ఇలా ఒక ఇన్వెస్ట్మెంట్ ని కనుక స్టార్ట్ చేసుకుంటే ఎక్కువ టైం దీని మీద పెట్టకుండానే మీరు అనుకున్న టార్గెట్ ని ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇది ఇంపాసిబుల్ గోల్ అయితే కాదు, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చేయగలరు. కాకపోతే మనం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మీద ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు నాకు 20,000 జీతం వస్తుంది, నేను నెలకి 10,000 దాయలేను, ఇన్కమ్ పెంచుకో. సో దట్ అది దాచుకోవడానికి నీకు ఒక ఆప్షన్ ఉంటుంది. అలా యూ కెన్ ప్లాన్ దట్ వే. అలా ప్లాన్ చేసుకోగలిగితే ఎవరైనా కోటీశ్వర్లు అవ్వచ్చు. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ అట్ ఆల్. ఈ ఏజ్ లోని, ఈ జనరేషన్ లోని ఈజీగా ఎవరైనా కోటీశ్వర్లు అవ్వచ్చు, ప్రాపర్ ప్లానింగ్ ఉంటే. మన చిన్నప్పుడు ఇన్ని ఆప్షన్స్ మనకి లేవు. మనకన్నా చిన్నప్పుడు అంటే మన పేరెంట్స్ టైం కి వాళ్ళకి డబ్బులే లేవు. ఉన్నది నాకు బాగా నచ్చింది. అంటే ఇప్పుడు ఎలా ఉంటది అంటే రేపు పొద్దున మన అంటే మీ ఏజ్ లో మనం చేసుకున్నా రేపు మనకి ఏజ్ పవర్ అయిపోయిన తర్వాత కూడా ఎవరిపైన ఆధారపడిన అవసరం లే. నీ దగ్గర ఒక ₹1 ఉన్నప్పుడు నిజంగా చాలా బాగుంది. జాబ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మీరు మీ ఫ్యూచర్ కోసం మేము కూడా మా దగ్గర ఎప్పటికీ ఒక 1 కోటి ఉండాలి అంటే రమ చెప్పినట్టు ఖచ్చితంగా మనం చేస్తే మాత్రం ప్రతి ఒక్కరు కోటీశ్వరుడే అవుతాడు. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ని బట్టి మన టైం అనేది మనం తొందరగా అవుతామా కొంచెం లేట్ గా అవుతామా, బట్ అవడం అయితే 100%. వాళ్ళకి కావాల్సింది పేషెన్స్, డిసిప్లిన్ అండ్ ప్రాపర్ ప్లానింగ్. 3 ఉంటే మీరు కోటీశ్వర్లే. Yes. థ్యాంక్ యూ రమ్మ. Thank you.